నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాల కోసం మనం ఎదురు చూడడం కాదు, మనమే అవకాశాలకు ఎదురెళ్లాలని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ దశరథ్ యువతకు సూచించారు. గోదావరి ఖని తిలక్నగర్ డౌన్లోని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో గ్రాఫిక్ డిజైనింగ్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సుల్లో గత 45 రోజులుగా శిక్షణ పొందిన వారికి శనివారం జీఎంతో పాటు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. శిక్షణ పొందిన యువతీ యువకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేర్చుకున్న విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగం కోసం అవకాశం ఉన్న చోటికి మనం వెళ్లడం లేదా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడం లాంటివి చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనమున్న చోటికి ఉద్యోగాలు రావని, మనమే ఉద్యోగం కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాలని తెలిపారు. ఇక స్వయం ఉపాధి వైపు వెళ్లాలని ఆలోచించే వారికి చాలా మంచి అవకాశాలున్నాయని, కావలసిందల్లా ఏ రకమైన ప్రోడక్ట్ తయారు చేస్తారు, ఎలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని అనుకుంటున్నారో ఒక క్లారిటీతో వస్తే సరిపోతుందని ఎంఎస్ఎంఈ డైరెక్టర్ దశరథ్ తెలిపారు. ఆవు పేడ లాంటివి కూడా ఆన్లైన్లో లభిస్తున్న తరుణంలో మనం ఇంకా మెరుగైన ఆలోచనతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు రామ్ మోహన్ మాధవరెడ్డి, ఖాజా, శ్రావణ్ కుమార్, ఇన్ఛార్జ్ మురళి తదితరులు పాల్గొన్నారు. అంటే మీ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి, ట్రైనర్ నుంచి కానీ ఇంత మంచిగా వచ్చిందంటే మీరందరూ పెట్టిన ఎఫర్ట్ వల్లనే వచ్చింది. వెరీ గుడ్. దానికి చాలా సంతోషంగా ఉంది. మన దగ్గర ఇన్స్టిట్యూట్ లో స్టూడెంట్స్ అందరూ ఇంత మంచిగా నేర్చుకోవడం అనేది. ముఖ్యంగా నేను ఎంఎస్ఎంఈ వారికి, దశరథ్ సార్కి అండ్ వారి టీం అందరికి, ఖాన్ గారికి థ్యాంక్స్ చెప్దాం ఒకసారి మనందరి తరఫు నుంచి. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని హైదరాబాద్ నుంచి మీకోసం వచ్చారు, మొన్న కాదా వచ్చారు. ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దానికి. అట్లా ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్. మీరు ఇంట్రెస్ట్ తీసుకొని వీరికి కావాల్సిన ప్రొవైడ్ చేసినందుకు ఒక్కసారి వాళ్ళని కూడా అభినందిద్దాం. వెబ్సైట్లోకి వెళ్తే దాని ప్రొజెక్ట్ ప్రొఫైల్స్ అని వస్తుంది. మీరు క్లిక్ చేయండి, లేదా మీరు సింపుల్గా ప్రొఫైల్స్ అని కొట్టండి, లింక్ వస్తుంది. దాంట్లో ఓపెన్ చేసిన ఇవన్నీ చూపిస్తుంది. ఎలక్ట్రికల్ అన్ని ట్రేడ్స్. సపోజ్ ఎలక్ట్రికల్లో కొట్టారండి, ఎలక్ట్రికల్ ట్రైనింగ్ చేశారు. ఎలక్ట్రికల్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మొత్తం లిస్ట్ వస్తుంది. మీకు ఏ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఏమేమి చేయాలి అన్ని లిస్ట్ వస్తుంది. అగైన్ దాంట్లో లిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ట్రేడ్ సెలెక్ట్ చేయండి. రైట్ సైడ్ పీడిఎఫ్ వస్తుంది. ఓపెన్ చేస్తే టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఒక ఇండస్ట్రీ, ఒక బైక్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో దీనికి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్స్ ఏమేమి కావాలి, మిషనరీ ఏమేమి కావాలి, దీనికి ఎలా తయారు చేయాలి, దాని ప్రాసెస్ కూడా ఉంటుంది. ప్లస్ దీనికి టోటల్ ఈ తయారు చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి, దాంట్లో గవర్నమెంట్ లోన్ ఎంతవరకు తీసుకోవచ్చు, మీ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్ 15% 30% వరకు ఉంటుంది. అది ఎంత మీరు ఇన్వెస్ట్ చేయాలి. దాని తర్వాత ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత అవుతుంది ఇన్వెస్ట్మెంట్, అది కూడా క్యాల్కులేషన్స్ అవన్నీ. లోన్ సార్ అన్లిమిటెడ్ అండి. దానికి 5 crores వరకు కన్నా ఇస్తాం మేము. అంతవరకు మినిమం బ్యాంక్ ఉంటేనే పర్వాలేదు, ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు. మొత్తం లోన్స్ కూడా ఇచ్చేది ఎలా తీసుకోవాలి, ఎల్డిఎం గారికి వస్తారు కావాల్సిన లోన్ మీద కూడా మనం కండక్ట్ చేస్తాం. ఇక్కడ ఆ లోన్ మీద కండక్ట్ చేస్తే మీద ఎల్డిఎం గారు చెప్పి మొత్తం బ్యాంకర్స్ ఎంతమంది ఉన్నారు ఈ ఏరియాలో అందరు బ్యాంకర్ ఇక్కడ పిలుస్తాం. అది వాళ్ళు వచ్చే ముందు అంటే మీరు రెడీ ఉండాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఒకటి చెప్పారు. ఇప్పుడు మా ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడండి డిసిఎంఎస్ఎం, దాంట్లో వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి. దాంట్లో ఉంటుంది కాస్త ఓల్డ్ ఉండొచ్చు, 4 years 5 years ఓల్డ్ ఉండొచ్చు. దాంట్లో కింద లిస్ట్ ఆఫ్ మిషనరీ సప్లయర్స్, లిస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ కూడా మేము అడ్రసెస్ కూడా ఇస్తాం. దాంట్లో వాళ్ళకు మీరు ఫోన్ చేసో లేకపోతే గూగుల్ సెర్చ్లో వాళ్ళకి వెళ్ళి ఆ ప్రైస్, ఇప్పుడు మేము మిషనరీ దాంట్లో ఇచ్చిండొచ్చు 20,000 మిషనరీ పెట్టిండొచ్చు, అది ఇప్పుడు కాస్త రివైజ్ అయ్యి ఉండొచ్చు. సో ఆ ప్రైస్, యాక్చువల్ ప్రైస్ తెలుసుకొని ఆ ప్రైస్ మీరు కొంచెం ఇన్కార్పొరేట్ చేశారంటే మీకు యాక్చువల్ ప్రాజెక్ట్ ఎప్పుడు తెలిసిపోతుంది. అది మీరే చేసుకోవచ్చు. ఏ కన్సల్టెంట్స్ ఉన్నారో డబ్బులు తీసి అనవసరంగా మీరు మీ ద్వారా ఎలా చేయాలి కూడా కావాల్సిన మళ్ళీ సెషన్లో వచ్చి నేను చెప్తాను మీకు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి చేసుకున్నారంటే మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి నాకు లోన్ కావాలి, నేను ఇండస్ట్రీ పెడుతున్నా అంటే ఎవరు ఇవ్వరు. అది సిస్టమ్ ఒకటి ఉంటుంది, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి మీరు చేసుకొని రెడీగా ఉంటే బ్యాంకర్ వస్తాడు. ఆ రోజున బ్యాంకర్కి పిలుస్తాం. ఈరోజు ఆ బ్యాంకర్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే చాలా అర్థమైపోతుంది. దాని బ్రేక్ ఈవెన్ చూసుకుంటారు, బ్రేక్ ఈవెన్ చూసుకుంటారు. ఆ బ్రేక్ ఈవెన్ మీద డిపెండ్ ఉంటుంది. ట్రైనర్స్
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio